నమస్తే అండి. మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ మాసం ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అత్యుత్తమైన మాసంగా చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు. దూకుడు మరియు కోపభావాలతో ఉండడం ద్వారా ముగించవలసిన పనులను వాయిదా పెడతారు. ప్రతి విషయంలో ధైర్య సాహసాలతో ఉంటారు. ప్రతి పనిని మీకు మీరే స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యుల నుండి స్థిరాస్తులకు మార్గం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ స్వల్పపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉండడం ద్వారా కొద్దిపాటి ధన నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందే సమయం కాదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. వృధా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. తద్వారా ప్రశాంతత పొందుతారు. మీకు రావాల్సిన బాకీలు ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు. మీకున్న రుణ సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా సమయానుకూలంగా ఉండండి. ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి. తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది శుభదాయకం. వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ప్రముఖ పాత్ర పోషిస్తారు. మిశ్రమ లాభాలు గడిస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ఫిబ్రవరి 9 తరువాత శుభదాయకమనే చెప్పవచ్చు. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు ఉండే సమయమనే చెప్పవచ్చు. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం. వివాహేతర సంబంధాల వలన సమస్యలను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి. కలియుగ వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీ గణపతిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.